నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సారథి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన నాటి నుంచే ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయన. ఇప్పటికే తన నియోజకవర్గం మొత్తాన్ని ఓ దఫా చుట్టేశారు. కేంద్రంలో 10 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇల్లిల్లు తిరుగుతున్నారు. అదే సమయంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, కాంగ్రెస్ విఫల హామీలను వివరిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మోదీ వేవ్ తెలంగాణలో పార్టీకి గణనీయ స్థానాలు సాధించి పెడుతుందని ధీమాగా ఉన్నారు తెలంగాణ కమలం శ్రేణులు. ఇక మోదీ లేకపోతే దేశం అస్తమిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు, మోసాలు, కరువు, నీటి కష్టాలు ఉధృతమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి రాహుల్ కు ట్యాక్స్ కడుతున్నారంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో ఆ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని కిషన్ రెడ్డి ఘాటు ఆరోపణలే చేశారు.